ఎందుకంటే పొద్దున 6 నుంచి 12లోగా పోలింగ్ పూర్తి చేయాలన్నది వాళ్ళ టార్గెట్. అప్పటి వరకు ఈ నాయకులు కానీ ఇంకొకరు కానీ లేకపోతే చాలు, తర్వాత వదిలేసేస్తే ఏదో పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సార్, ఇంతవరకు ఎప్పుడు చూడలే మేము. అంటే మమ్మల్ని అపహాస్యంగా మాట్లాడుతున్నారా మాతో, ఏమీ అనేది తెలియలే అసలు. మన ఏమన్నా డిఐజీ ప్రవీణ్ ఏమన్నా రిజైన్ చేసి జెడ్పీటీసీకి ఏమన్నా పోటీ చేసినాడేమో అని చెప్పేసి ముందుగా చెప్పిందంటే డిఐజీ పోటీ చేస్తాడు కదా పాప ఐపీఎస్ ఆఫీసరు, పోనీలెబ్బా ఈ జెడ్పీటీసీగా అయితే జిల్లా పరిషత్లో ఏదో గౌరవంగా ఉంటుందని చెప్పి మేము మానుకొనిన్నాం. సో ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఆయనే పోటీ చేసినట్టుగా అన్నీ తానే చేసిన కార్యక్రమం అన్నమాట. ఎంత దారుణం, ఎంత దారుణం, దుర్మార్గం. అడ్డుకునేదానికి పోతే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప రిగ్గింగ్ చేసే వాళ్ళని కాదు. ప్రజలే పోలీసులను కాళ్ళు పట్టుకునే కార్యక్రమం అన్నమాట. ప్రాధేయపడుతున్నారు, అయ్యా మా ఓట్లు మేము వేసుకుంటామని చెప్పేసేసి హృదయ విదారకంగా చూడండి, హృదయ విదారకంగా వాళ్ళు కాళ్ళు పట్టుకుని మా ఓట్లు మేము వేసుకుంటామయ్యా బాబు వేసుకొనియండి అని చెప్పేసి ఏం లేదు. ఇంత దారుణమైన లక్షణం ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండారన్నమాట. ఒంటిమిట్టలో అయితే అంటే ఈడ